నాకు అసలు మొక్కలే పెంచడం రాదు అనుకున్న వాళ్ళు కూడా డ్రాగన్ ఫ్రూట్స్ ని పండించుకోవచ్చు మీ టెర్రస్ మీద. చాలా మందికి ఫ్రూటింగ్ రావట్లేదు, ఎక్కువ ఫ్రూట్స్ రావట్లేదు, ఒకటి రెండు వచ్చి ఆగిపోతున్నాయి అని అంటున్నారు. మీకు ఫ్రూటింగ్ ఎక్కువ రావాలి, కరెక్ట్ ఇలాంటివి చూసినప్పుడైతే నేను ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేను నా హ్యాపీనెస్ని. పరిగెత్తుకుంటూ వచ్చేసాను పైకి, మర్చిపోయాను. హాయ్, నేను వెనకల్పన. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ రౌండర్ ఇల్లాలు. ఈ రోజు నేను మా టెర్రస్ మీద డ్రాగన్ ఫ్రూట్స్ ని పండించుకుంటున్నాను. అవి హార్వెస్ట్ చేసి చూపిస్తాను. హార్వెస్ట్ చేస్తూ మొక్కలు పెంచడం రానోళ్ళు కూడా డ్రాగన్ ఫ్రూట్ ని ఎలా పెంచుకోవాలో చెప్తాను. చాలా ఈజీ. చూడండి అక్కడ నా మొక్కకి ఎన్ని కాయలు కాసాయో. ఫ్లవరింగ్ కూడా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇంతలా ఉన్నాయి చూడండి కాయలు ఎంత ఉన్నాయో. ఎంత స్వీట్ గా ఉంటాయి అంటే అంత స్వీట్ గా ఉంటాయి. బయట కొనుక్కున్న డ్రాగన్ ఫ్రూట్స్ ఎంత చండాలంగా ఉంటాయంటే అంత చండాలంగా ఉంటాయి, అసలు టేస్టే ఉండవు. ఈ ఫ్రూట్స్ మాత్రం సూపర్ టేస్ట్ అన్నమాట. చాలా తీయగా ఉంటాయి. అసలు కలర్ కూడా ఇది రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది. టేస్ట్ గానీ కలర్ గానీ ఫుల్లీ ఆర్గానిక్ కదా, ఫుల్ గా భలే ఉంటాయి. సో ఫస్ట్ నేను మీకు ఒక కాయ కోసి చూపిస్తాను. ఇంకో కాయ అక్కడ కింద అవతలకి పడిపోయింది అనమాట, అటు సైడ్ ఉంది. ఫస్ట్ ఇది కట్ చేసి చూపిస్తాను మీకు. హ్యాపీనెస్ అంటే ఇంకా మేము బయట డ్రాగన్ ఫ్రూట్స్ కొనుక్కోవడమే మానేసాము పైన పెంచుకుంటున్న దగ్గర నుంచి. ఇదిగోండి, చూడండి ఎంత లావుందో. ఈ ఒక్క కాయ మనకి బయట 100 రూపీస్ వరకు ఉంటుంది. అదే ఈజీగా ఈ డ్రాగన్ ఫ్రూట్ మనం కొమ్మతోనే పెంచుకోవచ్చు. ఇంత కొమ్మ ఉంటే చాలు. మీ దగ్గర ఎవరి దగ్గరైనా అవైలబుల్ గా ఉంటే మీ చుట్టుపక్కల ఎక్కడైనా ఇంత కొమ్మ ఉంటే చాలు. ఇదిగోండి, ఈ చిన్న కొమ్మ పెట్టిన డ్రాగన్ ఫ్రూట్ మొక్క వచ్చేస్తుంది. ఇదిగోండి, దీనికి చూడండి, ఈ కొమ్మ పెట్టిన చక్కగా కాయలు కాసేస్తుంది. అసలు కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు టెర్రస్ మీద. నాకు అసలు మొక్కలే పెంచడం రాదు అనుకున్న వాళ్ళు కూడా డ్రాగన్ ఫ్రూట్స్ ని పండించుకోవచ్చు మీ టెర్రస్ మీద. అలా ఒక పక్కన వేసేస్తే అలా ఉండిపోతుంది. సంవత్సరానికి ఒకసారి కాస్తుంది. మన జూన్ లో ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా డిసెంబర్ వరకు కాయలు కాస్తూనే ఉంటాయి. ఈ ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యి నాకు మొన్న ఆగస్ట్ లో స్టార్ట్ అయింది ఫ్రూటింగ్. నాకు ఫ్లవరింగ్ వస్తుంది. ఇంకా అలా డిసెంబర్ వరకు పువ్వులు పూస్తూనే ఉంటాయి, కాయలు కాస్తూనే ఉంటాయి. చాలా మందికి ఫ్రూటింగ్ రావట్లేదు, ఎక్కువ ఫ్రూట్స్ రావట్లేదు, ఒకటి రెండు వచ్చి ఆగిపోతున్నాయి అని అంటున్నారు. మీకు ఫ్రూటింగ్ ఎక్కువ రావాలి, కరెక్ట్ సీజన్ కి మనకి ఫ్రూటింగ్ రావాలి, స్టార్ట్ అవ్వాలి అంటే మనం జూన్ స్టార్టింగ్ లోనే, జూన్ రాగానే కొమ్మల్ని కట్ చేసేసుకోవాలన్నమాట. డ్రాగన్ ఫ్రూట్స్ వి కొమ్మలు, ఇది కొమ్మ. ఈ డ్రాగన్ ఫ్రూట్ కి కొమ్మలు ఇలాగే వస్తాయి. ఇది ఒక కొమ్మ కదా, ఇది చిగురులాగా వస్తుంది అనమాట. సో దాన్ని ఏం చేయాలంటే ఇట్లా ఇలా కట్ చేసేసేయాలి. ఇక్కడ కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ చుట్టుపక్కల నుంచి మనకి ఫ్లవరింగ్ వస్తుంది. ఇదిగోండి, నేను అలాగే కట్ చేశాను. జూన్ లో కట్ చేశాను కరెక్ట్ గా. ఈ కట్ చేసిన పక్క నుంచి ఇక్కడ వస్తుంది చూడండి పూత. అండ్ ఇక్కడ కాయ కూడా అలాగే ఉంది చూడండి. ముట్టుకుంటే గుచ్చుకుపోతాయి. ఈ కట్ చేసిన దగ్గర సైడ్ చక్కగా పూత వస్తుంది, కాయ కూడా వచ్చేస్తుంది ఇలా. ఇంకా ఇక్కడ కూడా ఇంకా ఫ్లవరింగ్ వస్తుంది చూడండి. దీన్ని కూడా అలాగే కట్ చేశాను, చక్కగా పక్క నుంచి ఫ్లవరింగ్ వస్తుంది. అన్ని కొమ్మలన్నీ ఆల్మోస్ట్ అక్కడ కింద ఒకటి ఉంది, నాకు అందట్లేదు. కొమ్మలన్నీ అలా కట్ చేసుకుంటే కట్ చేసిన దగ్గర నుంచి అలా మనకి ఫ్లవరింగ్ వస్తుంది అనమాట నీట్ గా. ఇది ఒక టిప్ ఫాలో అవ్వండి. చెట్టు మొత్తం ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవరింగ్ వచ్చినా కూడా అన్ని పువ్వులు నిలబడవు. కొన్ని పూలు రాలిపోతాయి, కొన్ని పూలు వస్తాయి. నాకు ఒక 20 మొగ్గలు వచ్చాయి, అందులో ఒక 5 కాయలే నిలబడ్డాయి. అన్ని మొగ్గలేం నిలబడవు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. అన్ని రాలిపోతే నేనేం టెన్షన్ పడద్దు. దానికి ఎంత స్టామినా ఉంటే అంత నిలబడుతుంది. అండ్ ఈ మొక్కలకి ఎక్కువ కాయలు రావాలంటే మనం బోన్ మీల్ ఎక్కువ ఇస్తూ ఉండాలి. బోన్ మీల్ ఇస్తే స్ట్రాంగ్ గా వస్తాయి డ్రాగన్ ఫ్రూట్స్. సో ఇంకా మిగతా కాయలు కూడా కోసేస్తాను.
సూపర్ టేస్ట్ అన్నమాట. ఇలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే మనకి జూన్ వరకు కాయలే కాయలు అనమాట. ఇంకా మేము ఎదురు చూస్తూ ఉంటాం సంవత్సరం ఎప్పుడెప్పుడు పూత పోస్తుందా అని. ఇంకా బయట కాయల జోలికి వెళ్ళాం. అవి అసలు చూస్తే మాకు చిరాకు కూడా వేస్తుంది. ఇవి తిన్న తర్వాత అంత స్వీట్ గా ఉంటాయి. ఇంకా అవతల పక్క ఇవి ఉన్నాయి, ఇప్పుడు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. ఓకే, ఇదిగోండి మా హార్వెస్ట్, మా డ్రాగన్ ఫ్రూట్స్ ది హార్వెస్ట్. నేను నా చేతులతో పండించుకున్న హార్వెస్ట్. బయట కొనుక్కోవడమే మానేసాం. నేను ఎప్పుడైతే పండించుకోవడం స్టార్ట్ చేశానో మీరు కూడా మీ టెర్రస్ మీద ఇలాంటి మంచి మంచి ఫ్రూట్స్ ని ఈజీగా పెంచుకోండి. చాలా బాగుంటాయి. ఆర్గానిక్ గా పెంచుకుంటాం కదా, ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. నా వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి, మీకు కూడా చక్కగా ఎన్ని కాయలు కాస్తాయి. సో ఆర్గానిక్ గా పండించుకోవడం అంత కష్టమేమీ కాదు. ఆర్గానిక్ గా పండించుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో పెట్టండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. నైట్ 10:30 అవుతుంది. పువ్వు చూడండి ఇప్పుడు విచ్చుకుంది. వర్షం పడుతుంది ఫుల్గా. అయినా మీకు చూపించాలని చెప్పి నేను వచ్చాను ఈ టైంకి పైకి. చూడండి ఎంత అందంగా ఉందో. చూడండి, ఇలాంటివి చూసినప్పుడు అయితే నేను ఇంకా ఎక్స్ప్రెస్ చేయలేను నా హ్యాపీనెస్ని. పరిగెత్తుకుంటూ వచ్చేసాను పైకి. మర్చిపోయాను, టప్మని గుర్తొచ్చింది, అమ్మో ఈరోజు పూసేసి ఉంటుంది, దీని వీడియో తీయాలని చెప్పి వచ్చేసాను. చూడండి ఎంత అందంగా ఉందో. అందంగా ఉంది, ఇంత పెద్దగా ఉంది. ఇది ఇంకా మార్నింగ్ 8 ఆ టైంకి మళ్ళీ ముడుచుకుపోవడం స్టార్ట్ చేసేస్తుంది. నైట్ టైమే పూస్తుంది పువ్వు. బ్రహ్మకమలం లాగా ఉంటుంది. ఎంత బాగుందో. ఒక్క పువ్వే ఇంత సైజులో ఉందో. నా చెయ్యి ఎక్కడ సరిపోవట్లేదు ఆ పువ్వుకి. 2 చేతులు పెట్టినా సరిపోవు, అంత పెద్దగా వచ్చింది పువ్వు. ఇంకా బాగుంది కదా. ఓన్లీ ఫుల్ వర్షం పడుతుంది ఇప్పుడు బయట. మీకు చూపిద్దామని చెప్పి వర్షంలో బయటకు వచ్చేసాను. ఎందుకంటే